చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ ప్రమీల మధుకి మ్యాడీకి ప్రేమ కమలాన్ని గిఫ్ట్గా ఇస్తుంది. మ్యాడీ వాళ్ళ పెద్దమ్మ ప్రేమ కమలానికి మగవాళ్ళే నీళ్లు పోయాలి అనేసి చెప్తుంది. అలాగే సంవత్సరంలో ఒక పువ్వు ఎప్పుడో ఒక్కసారి పూస్తుంది. ఆ పువ్వుని నువ్వు ఎవరికి ఇస్తావో వాళ్ళు హ్యాపీగా ఉంటారు నాన్న అనేసి మ్యాడీకి చెప్తుంది. ఆ మొక్కకి మధు భర్తగా నేనే నీళ్లు పోయాలని చెప్పారు, కానీ నేను మధుకి భర్తగా ఫీల్ కావడం లేదు కాబట్టి నీళ్లు పోయలేదు. అందుకే మధుకి ఇలా కీడు జరుగుంటుందేమో, అందుకే మధుని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. నన్ను అంతగా ప్రేమించే మనిషికి కష్టం రావడానికి కారణం ఒక రకంగా నేనే అని మొక్కకి వాటర్ పోస్తాడు మ్యాడీ. సంవత్సరానికి ఒక్కసారి పూసే ఆ పువ్వుకి మధుకి ఇస్తాను, అప్పుడు జీవితాంతం తను హ్యాపీగా ఏ కష్టం రాకుండా ఉంటుంది అనేసి అనుకుంటూ వాటర్ పోస్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి మ్యాడీని చూసి వీడేంటి మొక్కకి నీళ్లు పోస్తున్నాడు, అంటే మధుకి భర్తగా ఫిక్స్ అవుతున్నాడా ఏంటి అనేసి అనుకుంటూ ఉంటుంది. మ్యాడీ మమ్మీ, మధు కిడ్నాప్ కావడానికి కారణం నేనే మమ్మీ. ఈ మొక్కకి అప్పటి నుంచి నేను నీళ్లు పోసుంటే ఇప్పటికల్లా పువ్వు పూసేదేమో, మధుకి ఇస్తే తనకి ఎలాంటి కష్టం వచ్చేది కాదేమో మమ్మీ. అందుకే నా వల్లే ఇలా జరుగుంటుంది మమ్మీ. నాగవల్లి, నీ వల్ల ఇలా జరగడం ఏంటి నాన్న? నీ వల్ల ఏం జరగలేదు నాన్న, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి భయపడకు నాన్న. మధు జాతకంలో అలా రాసి పెట్టుందేమో, కాబట్టి అందుకే అలా జరిగింది మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, మార్చాలి మమ్మీ, తన జాతకాన్ని నేనే మార్చాలి. నన్ను అంతగా ప్రేమించి నా మీద నమ్మకంతో నా జీవితంలోకి వచ్చిన మధుకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకోవడం నా బాధ్యత మమ్మీ. ఇంతకాలం మధుని ఒక ఫ్రెండులా చూశాను మమ్మీ, కానీ ఇప్పుడు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని అర్థమైంది. నేనంటే మధుకి ఎంత ప్రేమో ఇప్పుడు నాకు అర్థమైంది మమ్మీ. ఒకప్పుడు నేను చిన్నీని ప్రేమించాను, అంతకంటే ఎక్కువగా మధు నన్ను ప్రేమిస్తుంది మమ్మీ. ఆ విషయం తెలిసినప్పటి నుంచి తనతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాను. తన విషయంలో నేను చేసిన తప్పులకి సారీ చెప్దామనుకున్నాను మమ్మీ. జీవితంలో ఇంకా ఎప్పుడు అలాంటి తప్పు చేయను అని తనకి ప్రామిస్ చేద్దామనుకున్నాను. కానీ ఇంతలోనే అనుకోకుండా మధు కిడ్నాప్ అయింది. మా ఇద్దరిని దూరం అయిపోయాం ఇద్దరం మమ్మీ అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, ఏం కాదులే నాన్న అనేసి తను అంటుంది. మధు ఎక్కడుందో తెలుసుకుంటాను మమ్మీ. తను ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తనను కాపాడి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది మమ్మీ అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి, అయినా మీ ఇద్దరేం విడిపోర్లే నాన్న, మీ ఇద్దరిని దేవుడు కూడా విడదీయలేడు, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా నాన్న అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అనేసి అంటాడు. తర్వాత నాగవల్లి, అసలు ఏంటి వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, అసలు వీడు నిన్నటి వరకు మధుని ద్వేషించేవాడు, ఇప్పుడేంటి ప్రేమించడం మొదలు పెట్టాడు, అయినా వీడనంత తొందరగా వీడి ప్రేమని అలాగే చిన్నిని సమాధి చేయాలి అనేసి నాగవల్లి అనుకుంటుంది. అంతలోనే తర్వాత తిలక్ పోలీసులను తీసుకుని దేవ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి తిలక్ మధుని కిడ్నాప్ చేసింది దేవానే అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ షాక్ అయిపోతాడు, మా డాడీ కిడ్నాప్ చేయడం ఏంటి అనేసి. అప్పుడు